తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే భక్తులకి ఎనలేని ప్రేమ, నమ్మకం. ఈ స్వామివారికి తమ కోరికలు నెరవేరితే మా మొక్కు తీర్చుకుంటాం అని రకరకాల మొక్కులు మొక్కుతూ ఉంటారు భక్తులు. అందులో మెట్ల పూజ మరియు మెట్లకి హారతి కర్పూరం. భక్తులు తమ మొక్కు నెరవేరితే కాలినడక మార్గంలో ఉన్న ప్రతి మెట్టుకు పసుపు కుంకుమ పెట్టుకుంటూ వస్తామని, మరికొందరు ప్రతి మెట్టుకు హారతి కర్పూరం వెలిగించుకుంటూ వస్తామని మొక్కుకుంటారు. అయితే చాలా మందికి ఆ మెట్లకి ఎంత పసుపు కుంకుమ కావాలి, ఎంత కర్పూరం అవసరమవుతుందో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అయితే అలిపిరి మెట్ల మార్గంలో 3550 మెట్లుంటాయి. శ్రీవారి మెట్ల మార్గంలో 2388 మెట్లుంటాయి. సాధారణంగా అందరూ అలిపిరి మెట్ల మార్గాన్నే వాడతారు. పసుపును మరీ పలచగా కాకుండా వాడినట్లయితే 3550 మెట్లకి గాను 2 కేజీల పసుపు సరిపోతుంది. కుంకుమ 1 కేజీ సరిపోతుంది, ఇంకా మిగులుతుంది కూడా. అయితే పసుపుని కొందరు జోరుగా కలిపి పెడుతుంటారు. అలా వాడేవారికి 1 కేజీ పసుపు సరిపోతుంది. అలాగే కర్పూరం విషయానికి వస్తే మెట్ల మార్గం ప్రారంభంలో అమ్మేవారి దగ్గర తీసుకున్నట్లయితే వారు 1 కేజీ ప్యాకెట్కి 1500 కర్పూరం బిళ్లలు ఉంటాయని చెప్తారు. కానీ అవన్నుండవు, మరియు అవి అంత త్వరగా వెలగవు కూడా. కావున భక్తులు ఏదైనా పూజా స్టోర్లో 2.5 కేజీలు తీసుకుంటే సరిపోతుంది కర్పూరం బిళ్లలు. ఓం నమో వెంకటేశాయ.